దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. హిందూ సాంప్రదాయంలో బలరామ జయంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. బలరాముడు దేవదేవుడైన శ్రీకృష్ణుడికి సొంత అన్న. భక్తులు బలరాముడి పుట్టినరోజును ఎంతో భక్తితో సంతోషంతో జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి అంటే పున్నమి రోజున వస్తుంది. వైష్ణవులకు ఈ రోజు చాలా ప్రత్యేకం. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజున భక్తులు వివిధ రకాల పూజలు ఆచారాలతో బలరాముణ్ణి గౌరవిస్తారు. బలరాముడు చాలా గొప్ప వ్యక్తి, అపార బలశక్తి సంపన్నుడు. ఆయన వసుదేవుడు దేవకి దంపతులకు జన్మించారు. బలరాముని జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేవకి గర్భంలో 7వ బిడ్డగా ఆయన ఉండగా దుష్టరాజు సొంత మేనమామ కంసుడు దేవకి 8వ బిడ్డ చేతిలో చనిపోతాడని ఒక జోస్యం తెలిసిందే. అందుకే కంసుడు దేవకి బిడ్డలను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ ప్రమాదం నుండి బలరాముడిని కాపాడటానికి విష్ణువు దేవకి గర్భంలోని బిడ్డను వసుదేవుడి మొదటి భార్య రోహిణీ గర్భానికి మార్చాడు. ఈ అద్భుతమైన మార్పు కారణంగా బలరాముణ్ణి సంకర్షణ అని కూడా పిలుస్తారు. అంటే తీసుకోబడిన వాడు అని అర్థం. చిన్నప్పుడు బలరాముడు గోకులంలో నంద యశోదల ఇంట్లో కృష్ణుడితో కలిసి పెరిగాడు. చిన్న వయసు నుండే ఆయన చాలా బలంగా ధైర్యంగా ఉండేవాడు. ఆయనకు మొదట రాముడు అని పేరు పెట్టారు. కానీ ఆయన గొప్ప బలం చూసి ప్రజలు ఆయనను బలరాముడు, బలదేవుడు, బలభద్రుడు అని పిలవటం మొదలు పెట్టారు. ఈ పేర్లన్నీ ఆయన శక్తిని చూపిస్తాయి. బలరాముడి చిన్నతనం కూడా చాలా అద్భుతమైన కథలతో ఆసక్తికరంగా ఉంటుంది. కృష్ణుడితో కలిసి ఆయన ధేనుక, ప్రలంబ, ముష్టిక వంటి బలమైన రాక్షసులను ఓడించాడు. కంసుడి సైన్యాధికారి కాలవక్రుడిని కూడా ఆయన చంపాడు. కృష్ణుడు కంసుడిని ఓడించిన తరువాత ఈ ఇద్దరు సోదరులు ఉజ్జయినిలోని సాందీపని అనే గురువు దగ్గర చదువుకున్నారు. తర్వాత బలరాముడు కాకుద్మిరాజు కూతురు రేవతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి నిషాత, ఉల్ముక అని ఇద్దరు కొడుకులు, శశిరేఖ అనే కూతురు పుట్టారు. బలరాముణ్ణి వ్యవసాయ దేవుడిగా, బలానికి సంకేతంగా పూజిస్తారు. ఆయన చేతిలో నాగలి ఉండటం వ్యవసాయం, సంపదను సూచిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు ఎవరి పక్షం వహించలేదు. ఎందుకంటే ఆయన దుర్యోధనుడికి, భీముడికి గదతో పోరాడటం నేర్పాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆఖరి రోజు తిరిగి వచ్చాడు. భీముడు యుద్ధ నియమాలను ఒడ్డి దుర్యోధనుణ్ణి తొడ కింద కొట్టినప్పుడు బలరాముడు కోపంగా భీముణ్ణి శిక్షించాలనుకున్నాడు. కానీ కృష్ణుడు భీముడి ప్రతిజ్ఞను గుర్తు చేసి బలరాముణ్ణి శాంతపరిచాడు. యాదవుల వంశం ముగిసిన తరువాత బలరాముడు ధ్యానంలో మునిగి ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచాడు. కొన్ని కథల ప్రకారం ఆయన శరీరం నుండి ఒక తెల్ల పాము బయటికి వచ్చి సోమనాథ ఆలయం దగ్గర ఒక గుహలోకి వెళ్లి పాతాళ లోకంలోకి చేరిందని తెలుస్తోంది. ఇది బలరాముడు విష్ణువు యొక్క దైవిక పాము అనంత శేషుడని ప్రతీతి. బలరామ జయంతిని భక్తులు భక్తితో సంతోషంతో జరుపుకుంటారు. ఉదయాన్నే ప్రార్థనలతో రోజును మొదలు పెడతారు. ఆలయాలను పూలతో, దీపాలతో అలంకరిస్తారు. బలరాముని విగ్రహానికి నీళ్లు, పాలు, తేనె, పెరుగు, గంధంతో పూజలు చేస్తారు. భక్తులు భజనలు పాడి ఆయన బలాన్ని, సరళతను, భక్తిని కొనియాడతారు. ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. అంటే బియ్యం, గోధుమలు తినకుండా పండ్లు, స్వీట్లు, పాలతో చేసిన ఆహారం తింటారు. ఈ ఆహారం శుద్ధంగా ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా తయారు చేస్తారు. మధుర, బృందావనం వంటి ప్రదేశాల్లో బలరాముడి విగ్రహాలను రథంలో పెట్టి సంగీతం, నృత్యాలతో వీధుల్లో తిప్పుతారు. రైతులు, వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రోజు బలరాముడి ఆశీస్సులు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన వ్యవసాయానికి దేవుడు. భాగవతం వంటి పుస్తకాలను చదవటం, బలరాముడి కథలను వినటం కూడా ఈ పండుగలో ముఖ్యమైన భాగం. ఇంట్లో లేదా ఆలయంలో జరుపుకున్న ఈ పండుగ బలరాముడి గొప్పతనం పట్ల భక్తితో, ఆనందంతో నిండి ఉంటుంది. బలరాముడు హిందూ సాంప్రదాయంలో బలం, సరళత, రక్షణకు సంకేతం. ఆయన జీవితం, ఆయన చేసిన పనులు మంచి మార్గంలో జీవించటానికి స్ఫూర్తినిస్తాయి. ఈ బలరామ జయంతి సందర్భంగా ఆయన ఆశీస్సులతో అందరి జీవితాలు సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని, సమాజంలో శాంతి, సౌఖ్యం నెలకొనాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.